నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. మనకేదైనా గాయమైనప్పుడు రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఆపై కొద్దిసేపటికి రక్తం గడ్డకట్టుకుపోతుంది. గాయం పెద్దగా ఉన్నప్పుడు రక్తం గడ్డకట్టడానికి కొంత ఎక్కువ సమయం పట్టొచ్చు. ఇది చాలా సాధారణమైన విషయం. అయితే హీమోఫీలియా అనే జబ్బున్నప్పుడు మాత్రం చిన్న ఘాటైనా పెద్ద గాయమైనా రక్తం గడ్డకట్టదు. రక్తం అలా కారిపోతూనే ఉంటుంది. చివరికి ప్రాణాపాయ పరిస్థితి వచ్చి పడుతూ ఉంటుంది. ఇవాళ వరల్డ్ హీమోఫీలియా డే. ఈ సందర్భంగా రక్తం ఎంతకీ గడ్డకట్టని అరుదైన ఈ జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గాయం, ఘాటు, ప్రమాదమేదైనా రక్తం చిందటం, ఆపై గడ్డకట్టటం అత్యంత సహజం. ఆరోగ్యానికి అది చక్కటి సంకేతం. అయితే ప్రమాదవేళ ప్రాణాధారమైన రక్త ప్రవాహం గడ్డకట్టకపోతే, చిన్న ఘాటే పెను ప్రమాదంగా మారితే అదే హీమోఫీలియా జబ్బు లక్షణం. రక్తం ఎంతకీ గడ్డకట్టని ప్రాణాపాయ పరిస్థితి. ప్రాణాధారమైన రక్తం తన సహజ లక్షణమైన గడ్డకట్టే గుణాన్ని అసలు ఎందుకు కోల్పోతుంది? హీమోఫీలియాలో రక్తము గడ్డ కట్టకుండా ఉండేటువంటిది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. రక్తంగా తొందరగా గడ్డ కట్టాలంటే ఫ్యాక్టర్ 8 అనేసి ఒకటి ఉండాలి. ఆ ఫ్యాక్టర్ 8 అనేది లోపించడం వల్ల రక్తం తొందరగా గడ్డ కట్టకుండా రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. ఇది ఎక్స్ క్రోమోజోమ్, దట్ ఈస్ సెక్స్ లింక్డ్ ఎక్స్ క్రోమోజోమ్ అనేసి ఉంటుంది. దాని లోపం వల్ల ఇది ఆడవారి నుంచి మగవారికి మాత్రమే ఇది వాళ్ళు రోగాన బారిన పడేటట్టు చేస్తుంది. ఆడవాళ్ళు మాత్రం దీని నుంచి తప్పించుకుంటారు, వాళ్ళేం సఫర్ కారు. కొయాగ్యులేషన్, కోతలు, గాయాలు అయినప్పుడు శరీరం నుంచి తీవ్రమైన రక్తస్రావం జరగకుండా గడ్డ కట్టించే ప్రత్యేక యంత్రాంగమే కొయాగ్యులేషన్ సిస్టమ్. హీమోఫీలియా బాధితుల్లో ప్రధానంగా ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. రక్తంలోని గడ్డ కట్టించే 8-9 ఫ్యాక్టర్ల పనితీరుపై ఈ హీమోఫీలియా జబ్బు తీవ్రత ఆధారపడి ఉంటుంది. కొంతమందిలో తీవ్రంగా, మరికొందరిలో మధ్యస్థంగా, ఇంకొందరిలో తక్కువ స్థాయిలోనూ హీమోఫీలియా కనిపిస్తుంటుంది. అవగాహన లోపం వల్ల చాలామంది ఈ జబ్బు లక్షణాల్ని అంత త్వరగా గుర్తించలేరు. చిన్న దెబ్బ తగిలినా కూడా చిన్నపిల్లల నుంచి ఇది గుర్తుపట్టవచ్చండి. ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటిది. ఆడవాళ్ళు సఫర్ కారు, మగవాళ్ళు మాత్రమే సఫర్ అవుతారు. ఈ చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఇది మొదలవుతుంది. ఏదైనా చిన్న ఇది దెబ్బలు తగిలినా కానీ, గీసుకుపోయినట్టు అయినా కానీ, లేదా ఏదైనా తగిలినా కానీ, పైనుంచి కింద పడినప్పుడు కానీ, పైనుంచి దుమికినప్పుడు కానీ, వాళ్ళకు అధికమైనటువంటి కట్ అయినప్పుడు మామూలుగా 2-3 నిమిషాలు బ్లీడింగ్ అయిన తర్వాత క్లాట్ అయిపోవాలి. అది కాకుండా వీళ్ళకు అదే పనిగా రక్తం స్రావం జరుగుతూనే ఉంటుంది. వాళ్లకు ఈ కీళ్లలో కూడా ఇంతలా వాపు వచ్చేసి లోపల రక్తం గూడు కట్టుకుంటుంది. కండరాల్లో కూడా మా మజిల్స్ అంతా ఇదైపోయి స్టిఫ్ అయిపోయి అవి కూడా వంకర్లు తిరిగిపోయి స్టిఫ్ అయిపోతాయి. దీనివల్ల మనము అనుమానం పడాలి, ఇది ఏం రక్త ఇది ఒక క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 అనేటువంటిది దీనిలో లోపం వల్ల రక్తం గడ్డ కట్టదండి. అందుకే అధిక రక్తస్రావం జరుగుతుంటుంది. అందుకే వీళ్ళని ల్యాబొరేటరీ టెస్ట్ కొన్ని ఉన్నాయండి. ఫ్యాక్టర్ 8 అనే అస్సే చేసేది. తర్వాత ఇంకోటి ఇది కూడా ల్యాబొరేటరీలో కేసీజీపీ అనేసేది. అది ఇంక్రీజ్ అయ్యి ఇది తక్కువ అయితే తర్వాత ప్లేట్లెట్స్ ఎట్లున్నాయి, క్లాటింగ్ టైం ఎట్లుంది, బ్లీడింగ్ టైం ఎట్లుంది, ఇవి చూసుకుంటే దీన్ని బట్టి మనకు బ్లీడింగ్ టైం ఎక్కువ ఉండి, క్లాటింగ్ టైం అబ్నార్మల్గా ఉండి, తర్వాత ఇది ప్రోథ్రాంబిన్, తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ ఇవి నార్మల్గా ఉంటే ఇది హీమోఫీలియా అని డయాగ్నోసిస్ చేయగలుగుతాం మనం. పిల్లల్లో హీమోఫీలియా ఉన్నప్పుడు దాన్ని సకాలంలో గుర్తించటం చాలా అవసరం. ఆటపాటల్లో మునిగి తేలే పిల్లలకు ఏదైనా గాయం అయినప్పుడు తీవ్రంగా రక్తస్రావం జరిగి అది ప్రాణాపాయ పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంటుంది. చిగుళ్ళు, దంతాల నుంచి తరచూ ఆగకుండా రక్తం కారుతున్నా, శరీరంలోని కండరాల్లో, కీళ్లల్లో వాపు, నొప్పి కనిపిస్తుంటే దాన్ని హీమోఫీలియా లక్షణంగా అనుమానించాలి. ఏ గాయం కాకున్నా, ఎలాంటి దెబ్బ తగలకున్నా చర్మం కమిలిపోతూ నల్లని మచ్చలు వస్తున్నప్పుడు అది హీమోఫీలియా అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు కాకుండా
మందపాటి దుస్తులు వేయాలి. దెబ్బలు తగిలినప్పుడు ఐసు ముక్కలను ఒక రబ్బరు బ్యాగులో వేసి గాయమైన చోట కొద్దిసేపు ఉంచితే వాపు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ ఏమంటే వీళ్ళని ఇమ్మీడియట్గా ప్రెషర్ బ్యాండేజ్ వేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పిలుచుకొని పోయి అక్కడ వాళ్లకు ఒక కార్డు ఉండాలి. ఎప్పుడు వీళ్ళ దగ్గర ఒక ఐడెంటిటీ కార్డు, హీమోఫిలిక్ పేషెంట్ అనేసి వ్రాసి పెట్టుకున్నాడు. కాబట్టి అది చూస్తున్న వెంటనే డాక్టర్లు మిగతా పరీక్షలు చేయడానికి అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా అతనికి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అనేటువంటిది ఒకటి ఎక్కిస్తారండి. అది చాలా ఇమ్మీడియట్గా రక్తాన్ని, ఇది రక్తంలో నుంచి హోల్ బ్లడ్లోంచి తీసినటువంటిది ఫ్రెష్గా ఫ్రీజ్ చేసినటువంటి ప్లాస్మా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈస్ ఈ కాన్సన్ట్రేటెడ్ ఫ్యాక్టర్ 8 అది ఎక్కించాలి. వేస్తే వెంటనే రక్తం కట్టుకునేటువంటిది ఇది పరిస్థితి వస్తుంది, అక్కడ రక్తం ఆగిపోతుంది. మూడవది నేసల్ డెస్మోప్రెసిన్ అనేసి ఒక ఇది ఉంటుంది మందు, దాన్ని ఎక్కించడం వల్ల ఇమ్మీడియట్గా అప్పటి నుంచి అతన్ని మనం రక్షించగలుగుతాము. కానీ ఇది మాత్రం లైఫ్ లాంగ్ డిసీజ్, మనం ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. హీమోఫీలియా వ్యాధితో బాధపడేవారు తమ తోటి వారికి వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు, అవసరమైన చికిత్స అందించటంలో సహాయపడేందుకు సొసైటీలుగా జతకూడారు. హీమోఫీలియాపై అవగాహన కల్పించేందుకు తరచుగా సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాల వైపు ఎలాంటి సహాయం సహకారం లేకపోయినా దాతల ద్వారా సేకరించిన విరాళాలతో పరస్పరం తోడ్పాటును అందించుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, కడప మొదలైన నగరాల్లో హీమోఫీలియా సొసైటీలు ఉన్నాయి. హీమోఫీలియా బాధితులు ఈ సొసైటీలను సంప్రదించటం ద్వారా తగిన సహాయ సహకారాల్ని పొందవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. గతంలో క్యాన్సర్ చికిత్సలో బాగా వాడుకలో ఉండి తర్వాత పక్కన పెట్టేసిన కొన్ని రకాల మందులు ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సల్లో ఇతర విధాలుగా బాగా ఉపయోగపడుతున్నట్లు పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. వాడుకలో 6TGగా పిలిచే 6-థియోగువానైన్ అనే కీమోథెరపీ మందును ఒకప్పుడు బ్లడ్ క్యాన్సర్ చికిత్సల్లో విరివిగా వాడేవారు. ఆధునిక వైద్యంలో మరింత సమర్థవంతమైన మందులు అందుబాటులోకి రావడంతో 6TG మందును పక్కన పెట్టారు. అధ్యయనంలో భాగంగా 6TG మందును పరిశీలించినప్పుడు ఇది క్యాన్సర్ కణాలను చంపడంతో పాటు క్యాన్సర్ కణాల పనితీరును కూడా గణనీయంగా మారుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఇతర మందులతో కలిపి 6TGని వాడుతున్నప్పుడు ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు మందులు రాసిస్తూ తినక ముందు, తిన్న తర్వాత ఫలానా మందులు మింగమని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. మందుల చీటీలో ఆ మేరకు ప్రత్యేకంగా రాస్తూ ఉంటారు కూడా. మందుల వాడకంలో తినక ముందు, తిన్న తర్వాత అని చెప్పడం వెనుక అసలు ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? మందుల్ని ఎందుకలా బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంతో పాటు డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాటి అబ్జార్ప్షన్ మీద వీటి యొక్క ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడే పారాసిటమాల్ టాబ్లెట్ అంటే ఎస్టమినోఫిన్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ ఐబుప్రోఫిన్, కిటోప్రోఫిన్ కానివ్వండి, అవి స్టమక్ ద్వారా మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎస్టమినోఫిన్ అనే పారాసిటమాల్ అనే టాబ్లెట్ ఎంటీ స్టమక్లో తీసుకోవటం వల్ల ఎక్కువ అబ్జార్ప్షన్ అయ్యి దాని పనితనం అనేది ఎక్కువగా ఎక్యురసీగా చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా NSAIDs అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఐబుప్రోఫిన్, కిటోప్రోఫిన్, ఈ డ్రగ్స్ స్టమక్ మీద ఇరిటేషన్ కలగజేసి, ఎసిడిటీని కలగజేసి, కడుపులో మంట, నొప్పి అనేది కలగజేస్తుంటాయి. కాబట్టి వీటిని తిన్న తర్వాత తీసుకోవటం అనేది చాలా అవసరం. మనం తరచుగా వాడే బీపీ టాబ్లెట్లు కానివ్వండి, షుగర్ టాబ్లెట్లు కూడా వీటి ఆహారంతో పాటు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. బీపీ టాబ్లెట్లో బీటా బ్లాకర్స్, ప్రొప్రానోల్ అనే డ్రగ్, అది హై ప్రోటీన్ డైట్ అనేది దాని యొక్క అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేసి బయోఅవైలబిలిటీని ఎక్కువ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో డ్రగ్ యొక్క లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం డ్రగ్ డోస్ తగ్గించడం అనేది చేస్తూ ఉండాలి. ఏసీ ఇన్హిబిటర్స్ అంటే రామిప్రిల్ కానీ, లిజనాప్రిల్ కానీ, ఈ డ్రగ్స్ ఎంటీ స్టమక్లో తీసుకున్నప్పుడు అయితే ఎక్కువ అబ్జార్ప్షన్ ఉండి ఎక్కువ అయిపోయి అవి బయోఅవైలబిలిటీ అనేది మన రక్తంలో అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ తినే ముందు తీసుకునేటప్పుడు తిన్న తర్వాత వాటి పని అంతా తగ్గుతుంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఏ విధంగా వేసుకోవాలని అంటే ఆ విధంగా వేసుకోవడం అనేది చాలా అవసరం. మనం తీసుకునే డయాబెటీ డ్రగ్స్లలో
గ్లిమిపిరైడ్ కానివ్వండి, గ్లిపిజైడ్, ఈ సల్ఫోనిల్ డ్రగ్స్ అంటారు. ఇవి ఏమైతాయంటే గ్లిపిజైడ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్గా తీసుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే బయోఅవైలబిలిటీ అనేది ఎంప్టీ స్టమక్లోనే ఎక్కువ అది అబ్జర్వ్ అయిపోయి బయోఅవైలబిలిటీ వచ్చేసి డ్రగ్ ఎఫికసీ అనేది అధికంగా ఉంటుంది. ఆల్ఫా గ్లూకోసైడేజ్ ఇన్హిబిటర్స్, ఎకారబాజ్ టాబ్లెట్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఫస్ట్ మనం మీల్స్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ కొద్దిగా ఒక 2 ముద్దలు తిన్న తర్వాత ఆ టాబ్లెట్ అనేది తీసుకోవాలి. ఆ ఫుడ్తో పాటు తీసుకోవడం వల్ల అది కార్బోహైడ్రేట్ని స్లోగా అబ్జర్ప్షన్ కలగజేస్తుంది. ఆ విధంగా స్లోగా చేయడం వల్ల బ్లడ్లో మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా చేస్తుంది. అదేవిధంగా తరచుగా మనం యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం ఈ ఇన్ఫెక్షన్స్కి కానివ్వండి. ఈ టాబ్లెట్ వాడేటప్పుడు కూడా సిప్రోఫ్లాక్సిన్ అనేది, టెట్రాసైక్లిన్ అనేది మనం ఈ మిల్క్తో పాటు అవి ఏమైతే అంటే కాల్షియం బాండ్ ఏర్పడి అయన్ కాంప్లెక్స్ ఏర్పడతాయి అనమాట. ఆ విధంగా ఏర్పడి అవి డ్రగ్ అబ్జార్ప్షన్ కాకుండా మ్యూకోజల్ లెవెల్స్ అబ్జార్ప్షన్ కానివ్వు. ఆ విధంగా ఏమవుతుంది, డ్రగ్ అనే లెవెల్స్ అనే ఎఫికసీ అనేది మనకు తగ్గిపోతుంది. బయోఅవైలబిలిటీ రక్తంలో తగ్గిపోయి దాని ఎఫికసీ తగ్గి అది పనిచేయకుండా పోతుంటాయి అనమాట. కాబట్టి మిల్క్ కాంపౌండ్స్తో టెట్రాసైక్లిన్ కానివ్వండి, తర్వాత ఈ టాబ్లెట్లు వేయకుండా ఉంటే మంచిది. కాబట్టి డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అవి తినే ముందు వేసుకోవాలో తినకముందు వేసుకోవాలనేది అవి డాక్టర్ సలహా మేరకి వాడుతూ ఉండాలి. ఆస్తమా పేషెంట్లో, సిఓపిడి పేషెంట్స్లో బ్రాంకోడైలేటర్స్ అనే డ్రగ్స్ మనం వాడుతూ ఉంటాం. అంటే ఈ బ్రాంకోడైలేటర్స్ థియోఫిలిన్ కానీ ఎపినెఫ్రిన్ డ్రగ్స్ వాడుతూ ఉంటాం. ఇవి వాడుతున్నప్పుడు మనకి డైట్ అనేది కూడా ఎక్కువ చేసి హై లెవెల్స్ కలగజేస్తుంటుంది. కాబట్టి ఈ మందులు వాడేటప్పుడు ఫుడ్తో రిలేషన్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మిగతా సీజన్లో మాట ఎలా ఉన్నా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం ఉప్పును కాస్తంత ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఇందుకు కారణము ఉంది. వేసవిలో తీవ్రమైన వేడి మూలంగా ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి. దీంతో ఒంట్లోని నీరు, లవణాలన్నీ భారీ మొత్తంలోనే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో మన ఒంట్లో తగ్గిపోయిన నీటిని, లవణాలని మనం తిరిగి భర్తీ చేయకపోతే శరీరంలో నీరు, ఇతర లవణాల సమతూకం దెబ్బతిని నీరసం, నిస్సత్తువ, అలసట, కండరాల నొప్పులు, పిక్కలు పట్టేయడం వంటి సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. వేసవిలో మన ఒంట్లో తలెత్తే లవణ లోపాల గురించి, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో సాధారణంగా ఎలాంటి లవణ లోపాలు కనిపిస్తుంటాయి? మన శరీరానికి ఈ లవణాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన శరీరంలో నీరు 90% ఉంటే ఈ లవణాలు అనేది ఆల్మోస్ట్ 2 to 3% ఉంటుందండి. ఈ లవణాలు మన బాడీని, కండరాలు అయితేనేమి, మెదడు భాగాన్ని అయితే, నరాలను అయితేనేమి మెయింటైన్ చేసేదానికి, ఆ టోన్ మెయింటైన్ చేసేదానికి, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేదానికి ఇవి చాలా ఉపయోగపడతాయండి. యాక్చువల్లీ మన బాడీకి చాలా అవసరము. సో ఇవి ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో ఈ చెమట ఎక్కువ పట్టేదాని వల్ల అయితేనేమి, తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్, సో ఈ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ వల్ల అయితేనేమి, ఈ కొన్ని కారణాల వల్ల బాడీలోంచి లవణాలు తగ్గేదాని వల్ల, మరికొన్ని కారణాల వల్ల ఈ లవణాల కాన్సన్ట్రేషన్ పెరిగేదాని వల్ల మన బాడీలో వివిధ సిమ్టమ్స్ బయటపడేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవి లవణాలు మరీ ఎక్కువ మార్పు జరిగితే ఇది మెడికల్ ఎమర్జెన్సీగా కూడా అవుతుందండి. యాక్చువల్లీ వెంటనే వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లవణ లోపాలు ఎక్కువ మనము ఈ సమ్మర్లో చూస్తుంటామండి. యాక్చువల్లీ ఫ్రమ్ ఫిబ్రవరి నుంచి అప్ టు జూన్, జూలై వరకు ఈ లవణ లోపాలు అనేది మనం సర్వసాధారణంగా చూస్తుంటామండి. సోడియం లవణ లోపాన్ని ఎలా అధిగమించాలి? సోడియం లవణం కూడా చాలా ముఖ్యమైన లవణం అండి. పొటాషియం లవణము కండరాల పైన పనిచేస్తే ఈ సోడియం అనేది బ్రెయిన్ పైన ఎక్కువ పనిచేస్తుంటుందండి. యాక్చువల్లీ అది నార్మల్గా మన బాడీలో 135 నుంచి 145 మిల్లీ ఈక్వలెంట్స్ ఉంటుందండి. ఈ 135 నుంచి మనం తగ్గే కొద్దీ సిమ్టమ్స్ బయటపడుతుంటాయండి. యాక్చువల్లీ ఈ 135 నుంచి 125 వరకు ఫస్ట్ ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయండి. యాక్చువల్లీ సో హెడేక్ రావడము, తొందరగా కోపడ్డము, షార్ట్ టెంపర్మెంటు, తర్వాత ఇరిటబిలిటీ రావడము ఇట్లా జరుగుతుంటుందండి. ఈ 125 నుంచి ఇంకొద్దిగా తగ్గింది అనుకోండి, వాళ్ళకు ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. ఫిట్స్ రావడము, తర్వాత 120 మిల్లీ ఈక్వలెంట్స్ కంటే ఇంకా తగ్గిందంటే వాళ్ళకు ఈ గ్రాడ్యువల్గా ఆ కాన్షియస్నెస్ తగ్గిపోవడము, కోమలోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. పొటాషియం లోపిస్తే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? పొటాషియం లవణం అనేది బాడీకి చాలా ముఖ్యమైన లవణం అండి.
ఈ పొటాషియం లవణము తగ్గేదాని వల్ల బాడీకి ప్రాబ్లము, తర్వాత పెరిగేదాని వల్ల కూడా ఈ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ తగ్గేదానికి కారణాలు ముఖ్యంగా ఈ సమ్మర్లో ఏమంటే చెమట ఎక్కువ పట్టేదాని వల్ల ఈ చెమటలో నుంచి పొటాషియం బయటికి వెళ్ళిపోతుందండి, అదొక కారణము. రెండోది వచ్చి ఈ సమ్మర్లో కలుషిత నీటి వల్ల లేదా ఫుడ్ వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది సాధారణంగా వస్తుంటుంది. దీనివల్ల ఈ లూజ్ మోషన్స్ వల్ల లేకపోతే వామిటింగ్స్ వల్ల ఈ పొటాషియం అనేది బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుందండి. పొటాషియం లవణం అనేది బాడీలో 3.5 నుంచి 4.5 మిల్లీ ఈక్వలెంట్స్ ఉంటుంది, అది నార్మల్ రేంజ్. అట్లా కాకుండా ఈ లవణము 3.5 నుంచి తగ్గే కొద్దీ బాడీలో సిమ్టమ్స్ కనిపిస్తుంటాయండి. యాక్చువల్లీ 3.5 నుంచి 3 మిల్లీ ఈక్వలెంట్స్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కండరాలు బల్క్, యాక్చువల్లీ మజిల్ బల్క్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ థై మజిల్స్, షోల్డర్ మజిల్స్, ట్రంక్ మజిల్స్లో కండరాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. తర్వాత 3 నుంచి ఇంకొద్దిగా డౌన్ అయినప్పుడు 2.5 కానీ 2.8కి వచ్చినప్పుడు ఇంకా వీక్నెస్ స్టార్ట్ అవుతుందండి. ఈ వీక్నెస్ వల్ల వాళ్ళు కింద కూర్చొని లేయలేరు, తర్వాత మెట్లు ఎక్కడము మెట్లు దిగడం కూడా చాలా కష్టమవుతుందండి యాక్చువల్లీ. సో ఈ లవణం ఇంకా తగ్గే కొద్దీ యాక్చువల్లీ ఇప్పుడు 2కి వచ్చింది అనుకోండి, అప్పుడు కాళ్ళల్లోని ప్రతి కండరము వీక్ కావడము, చేతిలో ఉండే కండరం వీక్ కావడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు నడవడమే కష్టమైపోతుందండి యాక్చువల్లీ. బట్ ఒక లెవెల్కి వచ్చే లోపల అంటే 1.5-2 మధ్యలో ఈవెన్ ఛాతీ కండరాలు కూడా పూర్తి పెరాలిసిస్కి గురయ్యేసి శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోతుందండి. దీనివల్ల ఇది మెడికల్ ఎమర్జెన్సీ అండి. వెంటనే వీరిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాల్షియం లోపిస్తే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? కాల్షియం అనేది ఈ సోడియం పొటాషియం అంత ఫ్రీక్వెంట్గా రాదండి, బట్ ఇది కూడా వస్తుంటుంది. ఎక్కువ ఇది మిడిల్ ఏజ్డ్ ఉమెన్లో ఎక్కువ వస్తుంటుంది యాక్చువల్లీ. ఇది ఫస్ట్ సిమ్టమ్స్ అంటే ఈ కాల్షియం అనేది మామూలుగా 10 మిల్లీ ఈక్వలెంట్స్ ఉంటుందండి యాక్చువల్లీ. సో ఈ కాల్షియంలో 2 భాగాలు ఉంటాయండి యాక్చువల్లీ, అయానిక్ కాల్షియము అండ్ డార్మెంట్ కాల్షియం ఉంటుందండి యాక్చువల్లీ. ఈ అయానిక్ కాల్షియం అనేది ఎఫెక్టివ్ కాల్షియం అండి, ఇది మన బాడీకి చాలా ఉపయోగకరమైన కాల్షియము. ఈ అయానిక్ కాల్షియం లెవెల్స్ తగ్గే కొద్దీ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఏమవుతాయంటే మొత్తము కాళ్ళు అంటే ఎస్పెషల్లీ ఈ వేళ్ళు, ముక్కు, పెదములు, తర్వాత చెవి భాగము తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయండి. ఈ తిమ్మిరి వస్తుంది, తర్వాత ఆ విధంగా అయానిక్ కాల్షియం అనేది పడిపోయే కొద్దీ గ్రాడ్యువల్గా ఏమవుతాయంటే ఈ వేళ్ళు వంకలు రావడము, ఈ కాళ్ళు పిక్కలు పట్టుకొని పోవడం జరుగుతుంటుంది. సో ఈ వీటిని ఏమిటంటే టెటానిక్ స్పాజమ్స్ అంటారు. ఈ టెటానిక్ స్పాజమ్ అనేది సెకండ్ స్టేజ్గా మనం తీసుకోవచ్చు. ఇంకా అప్పుడు కూడా కరెక్షన్ చేయకపోతే అంటే ఇంకా లెవెల్స్ తగ్గిపోయాయి అనుకోండి, అప్పుడు వాళ్ళకు రాను రాను గ్రాడ్యువల్గా ఫిట్స్ రావడము, తర్వాత కాన్షియస్నెస్ తగ్గిపోవడము, తర్వాత కోమా లేకపోవడం జరుగుతుంటుందండి. వేసవిలో లవణ లోపాల్ని ఎలా నివారించుకోవాలి? ఈ లవణ లోపము మొదటి దశలో ఉండేటప్పుడైతే అది మనకు అందుబాటులో, ఒకవేళ టెంకాయలు అందుబాటులో ఉంటే దాంట్లో కొబ్బరి నీళ్లు తాపేదానివల్ల వెంటనే అది తగ్గేదానికి అవకాశం ఉంటుందండి. ఎనీ మిడిల్ ఏజ్ పర్సన్ అంటే 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా ఎటువంటి ఏం సిమ్టమ్, అంతకుముందు ఎటువంటి జబ్బులు లేకుండా సడన్గా కాళ్ళు చేతులు వీక్ అయినాయంటే సమ్మర్లో వెంటనే అక్కడ కొబ్బరి నీళ్ళు అందుబాటులో ఉంటే ఆ కొబ్బరి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుందండి. ఒకవేళ మందుల షాపు, మెడికల్ షాప్ ఏదైనా ఉంటే దాంట్లో పాట్ క్లోర్ సిరప్ అని ఉంటుంది, అది ఒక 10 ml నీళ్ళలో కలిపి తాపాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల మనము మొదటి స్టేజ్లోనే అది ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా అరికట్టేదానికి అవకాశం ఉంది. తర్వాత దగ్గరుండే డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అది సిమ్టమ్స్ మరీ ఎక్కువ, అది కనుక్కోలేకపోయి మరీ ఎక్కువైంది అనుకోండి, వెంటనే దగ్గరుండే హాస్పిటల్కి తీసుకెళ్తే ఫస్ట్ ఆ వీక్నెస్కు తగిన కారణాలకు కొన్ని పరీక్షలు చేస్తారండి. యాక్చువల్లీ ఒక 10-15 నిమిషాల్లోనే సీరం ఎలక్ట్రోలైట్స్ అనే ఒక టెస్ట్ చేసే దానివల్ల ఆ పొటాషియం ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనము ఆ పొటాషియం డ్రిప్ పెడతామండి. యాక్చువల్లీ పొటాషియం మనం డ్రిప్లో పెట్టుకొని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ రేంజ్లో పెట్టుకుంటుంటే వితిన్ 1 డేలో అది వీక్నెస్ ఎంత ఉన్నా కానీ వెంటనే అది రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. సమ్మర్లో ఎవరైనా కానీ అన్కాన్షియస్ స్టేజ్లో కానీ ఫిట్స్ రూపంలో కానీ వచ్చినప్పుడు వాళ్ళకు డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే ఈ సోడియం, పొటాషియం ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేసే దానివల్ల సోడియం ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి వెంటనే మనం సోడియం సప్లిమెంటేషన్ ఇవ్వాల్సి వస్తుందండి. ఈ సోడియం సప్లిమెంటేషన్ ఏమిటంటే అది కూడా డ్రిప్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. 3% సెలైన్ అని ఉంటుంది, అది ఫస్ట్ స్టార్ట్ చేసి కొద్దిగా లెవెల్స్ పెరిగిన తర్వాత నార్మల్ సెలైన్ ఇచ్చుకుంటూ స్లోగా అది తగ్గింది. ఒకవేళ అసోసియేటెడ్ డిహైడ్రేషన్ కూడా ఉంటే దానికి తగిన ఐవి ఫ్లూయిడ్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఐవి ఫ్లూయిడ్స్, సోడియం క్లోరైడ్ 2 కంటిన్యూ చేసుకుంటూ ఆ సోడియం పెరిగేదానికి మనం దోహదపడుతుంది. ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 24 to 48 అవర్స్లో అది పూర్తిగా రికవర్ అయ్యి ఆ సెన్సోరియం కాన్షియస్నెస్ కూడా స్లోగా అది రిగైన్ అయ్యేదానికి అవకాశం ఉంది. 190 మందికి ఈ టెటనిక్ స్పాజమ్స్ వచ్చినప్పుడే వాళ్ళు కనుక్కోవడము, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఒకటి సెల్ఫ్ ప్రొటెక్టివ్ ఫినామినన్ ఉందండి. యాక్చువల్లీ ఏమంటే
ఈ తిమ్ముర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా వర్క్ చేసేటప్పుడు సడన్గా ఈ తిమ్ముర్లు వచ్చినప్పుడు వాళ్ళు పక్కన కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారండి, ఇట్లా అనుకుంటూ రెస్ట్ తీసుకుంటారు. యాక్చువల్లీ దానివల్ల ఆటోమేటిక్గా అది రెస్ట్ ఇచ్చేదానివల్ల ఆ అయానిక్ కాల్షియము ఇంకా పడిపోకుండా కొద్దిగా మళ్ళీ నార్మల్గా కానీ లేదా పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా బాడీ సెల్ఫ్ ప్రొటెక్టివ్ ఫినామినన్ వల్ల ఆ కాల్షియం ఇంకా పడిపోకుండా ఆడికి ఆగిపోయేదానికి అవకాశం ఉంది. సో ఈ కాల్షియం లెవెల్స్ మరీ ఎక్కువ తగ్గిపోయినప్పుడు ఏం చేయాలంటే అది ఒకవేళ మరీ ప్రమాదకరంగా ఉంటే వెంటనే అది కాల్షియం డ్రిప్ పెట్టుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ కాల్షియం గ్లూకోనేట్ అని ఉంటుంది, అది స్లోగా మనం ఇచ్చుకుంటూ చేసుకుంటూ అవసరం. సో ఈ కాల్షియం డ్రిప్ ఇచ్చేటప్పుడు అది హార్ట్ పైన ప్రభావం లేకుండా హార్ట్ మానిటర్ చూసుకుంటూ ఈ కాల్షియం అనేది ఇచ్చుకుంటూ ఉండాల్సింది. సో ఈ విధంగా కాల్షియం హైపో కాల్షియం మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో మన ఒంట్లో సోడియం, పొటాషియం, కాల్షియం లవణాలు తగ్గినప్పుడు వాటిని తిరిగి ఎలా భర్తీ చేసుకోవాలో, లవణ లోపాలు తలెత్తకుండా ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. ఎండవేడికి చర్మంపై సెగ్గడ్డలు పుట్టుకొచ్చి నొప్పితో బాధిస్తున్నప్పుడు కొడిసెపాల గింజల్ని బియ్యాన్ని కడగ్గా వచ్చిన నీటితో బాగా నూరి వచ్చిన లేపనాన్ని సెగ్గడ్డలపై పైపూతగా పట్టించండి. 2-3 రోజుల్లోనే సెగ్గడ్డలు తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని మాకు రాస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.